హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి వీడియో చేయబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు ఒకవేళ డిన్నర్ చేస్తుంటే డిన్నర్ తెచ్చిపెట్టుకోండి, లేదా స్నాక్స్ ఏమైనా ఉంటే స్నాక్స్ తెచ్చిపెట్టుకోండి. చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది ఈ వీడియో. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్లో ఇది ఫస్ట్ క్యూఎన్ఏ వీడియో కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి నార్మల్గా మీరు అడిగిన క్వశ్చన్స్కి జస్ట్ ఆన్సర్స్ ఇవ్వడమే కాకుండా నేను మేకప్ చేసుకుంటూ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఇస్తాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేస్తున్నాను. సో ఇక స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ నుంచి స్టార్ట్ చేస్తాను. ప్రోడక్ట్స్ పేర్లు మధ్య మధ్యలో మేబీ మెన్షన్ చేయడం మర్చిపోతానేమో. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి, కింద కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ మాయిశ్చరైజర్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇలా మేకప్ చేసుకుంటూ మీ క్వశ్చన్స్కి అనేది ఆన్సర్స్ ఇస్తాను. ఫస్ట్ మాయిశ్చరైజర్ వచ్చేసి నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ డాట్ అండ్ కి నుంచి సెరమైడ్స్ బేస్డ్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ లెర్న్ ఆల్ దీస్ అని అడిగారు అనమాట. సో చాలా మంది కూడా అడుగుతున్నారు నేను ఏమైనా మేకప్ పైన కోర్స్ చేశానా అలా అని చెప్పి. మేకప్ పైన నేను ఎలాంటి కోర్సెస్ అనేవి చేయలేదు. నేను నేర్చుకున్నవన్నీ నేను గూగుల్లో నుంచి నేర్చుకున్నాను, లేదా యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను అనమాట. నాకు మేకప్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నాకు మేకప్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. సో అప్పటి నుంచి నేను వీడియోస్ చూస్తూ అలా ఆల్మోస్ట్ 4 to 5 years వరకు నేను వీడియోస్ చూసి వాటిల్లో నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అన్ని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా నేను నేర్చుకోవాల్సింది అయితే చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఫాక్స్టైల్ వాళ్ళది గోల్డెన్ అవర్ గ్లో సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భావన మీ పెళ్ళి ఎప్పుడు అని మీరు జాబ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. పెళ్లి విషయం నాకు ఇంకా 4 to 5 years దాకా ఉంది. ఇప్పుడే నాది గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిందనమాట. అండ్ కమింగ్ టు జాబ్ అయితే నేను చేయట్లేదు. నేను ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్గా చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హాయ్ అక్క, వెన్ డిడ్ యూ స్టార్ట్ దిస్ మేకప్ జర్నీ అండ్ హౌ ఇట్ ఈస్ అన్నారు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 year పైన అవుతుంది నేను స్టార్ట్ చేసి ఈ ఛానల్ని. సో ఇన్స్టాగ్రామ్ ఉంది, అలానే నాకు యూట్యూబ్ ఉందన్నమాట. సో 1 year నా గ్రాడ్యుయేషన్ లాస్ట్ సెమ్లో నేను ఈ పేజ్ అనేది స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి అదే కంటిన్యూ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇప్పటికీ 1 year అయిందనమాట. అండ్ యూట్యూబ్ జర్నీ కానీ ఇన్స్టాగ్రామ్ జర్నీ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి బాగానే ఉంది. బట్ నేను కష్టపడినంత రిజల్ట్స్ అయితే రావట్లేదు. బట్ ఏదో ఒక రోజు అయితే వస్తుందని చెప్పి గివప్ ఇవ్వకుండా చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫేసెస్ కెనడా వాళ్ళది స్ట్రోక్ క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ హై పాయింట్స్లో అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యువర్ ఫేవరెట్ మూవీ అని అడిగారు అనమాట. సో నా ఫేవరెట్ మూవీ చెప్పలేను కానీ బట్ నా ఫేవరెట్ సిరీస్ చెప్తాను. నెట్ఫ్లిక్స్లో స్ట్రేంజర్ థింగ్స్ అనే ఒక సిరీస్ ఉందన్నమాట. సో అది నాకు ఫేవరెట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చూసినా థ్రిల్లింగ్నెస్ అనేది పోదనమాట. వచ్చేసి ఇప్పుడు నేను ఎలే గర్ల్ ప్రో కన్సీలర్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ మేకప్ లుక్లో ఏంటంటే నేను ఫౌండేషన్ యూజ్ చేయకుండా జస్ట్ కన్సీలర్ మాత్రమే యూజ్ చేసి మేకప్ లుక్ని చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ ఈ కన్సీలర్ అయితే చాలా చాలా బాగుంది. అండర్ ఐస్ దగ్గర నార్మల్గా నాకు కన్సీలర్స్ అనేవి చాలా డ్రై అయినట్టు అనిపిస్తాయి. బట్ ఈ కన్సీలర్ అయితే చాలా బాగుంది, హైడ్రేటింగ్గా ఉంది అండ్ పర్ఫెక్ట్గా నా షేడ్ కూడా సెట్ అయిందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డూ యూ స్టార్టెడ్ డూయింగ్ యువర్ స్కిన్ కేర్ అండ్ మేకప్ అని అడిగారు. సో స్కిన్ కేర్ అయితే నేను నా ఇంటర్లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను. నేను చెప్పాను కదా నాకు ఇంటర్లో నుంచి మేకప్ వీటిపైన అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి. సో చాలా బేసిక్ స్కిన్ కేర్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట నేను ఇంటర్లో నుంచి. అంటే ఇంటర్లో సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ మాత్రమే యూజ్ చేసేదాన్ని. అండ్ ఫేస్ వాష్ కూడా యూజ్ చేసేదాన్ని కాదు, జస్ట్ డవ్ సోప్ని యూజ్ చేసేదాన్ని. ఆ తర్వాత నేను గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత నేను ఫేస్ వాష్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో అలా సింపుల్ స్కిన్ కేర్ నుంచి స్టార్ట్ చేశాను. అందుకే నేను మీకు అడ్వైస్ కూడా ఇస్తూ ఉంటాను. మీరు ఒకవేళ స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ బేసిక్ ప్రోడక్ట్స్ నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ప్రోడక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోండి అని చెప్పి. అండ్ మేకప్ ఫస్ట్ టైం ఎప్పుడు వేసుకున్నానంటే ఈ పేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పుడే వేసుకున్నాను అనమాట. సో స్టార్టింగ్లోనే నేను ఇలా డైరెక్ట్ నా ఫేస్ పెట్టి మేకప్ వేయడం ఇలాంటివి చేయలేదు, కానీ ఒక బోర్డ్ ఉన్నిందనమాట. ఆ బోర్డ్ పైన నేను ఐ మేకప్స్ ప్రాక్టీస్ చేసి ఒక 3 to 6 months వరకు ప్రాక్టీస్ చేశాను అనుకుంటాను. ఆ తర్వాత నేను వచ్చేసి నా ఫేస్ పైన మేకప్ని నేను స్టార్ట్ చేశాను అనమాట వేయడం. సో ఫస్ట్ ఎప్పుడు మనకు అంతే, మేకప్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి వేయడం అంత బాగా వస్తుందన్నమాట. సో ప్రాక్టీస్కి ఎంత టైం తీసుకున్నా అంత మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. జస్ట్ ర్యాండమ్గా ఒక వీడియో చూసేసి మేము మేకప్ వేసేసుకుంటామంటే అస్సలు రాదు అలాగా. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత మెల్లిమెల్లిగా మనకి మన మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ మేకప్ వేసుకోవడం అలవాటు అవుతుందన్నమాట. సో మీకు కూడా ఒకవేళ మేకప్ పైన ఇంట్రెస్ట్ ఉంది, మేకప్ వేసుకోవాలి అని అనుకుంటున్నారంటే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయడం అలవాటు చేయండి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏదైనా ఫంక్షన్ ఉందంటే డైరెక్ట్గా ఫంక్షన్ రోజే వేసుకోవడం కాకుండా
ఒక 1 మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తే మనకి మెల్లిమెల్లిగా పర్ఫెక్ట్ లుక్ వస్తుందనమాట. ప్రాక్టీస్ మనం సరిగ్గా చేయలేదంటే ఆఫ్‌కోర్స్ మనం ఎంత డబ్బులు పెట్టి కోర్సెస్ చేసినా లేదా ఏది చేసినా మనకి మేకప్ అనేది సరిగ్గా అవుట్‌పుట్ అనేది రాదు. సో, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి షో అస్ యువర్ మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ అన్నారు. సో, దీనిపైన ఒక డీటెయిల్ వీడియో కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. మినిమల్ జ్యువెలరీ పైన కూడా ఒక డీటెయిల్ వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ షార్ట్ టర్మ్ గోల్ అండ్ మైల్‌స్టోన్ ఆన్ యూట్యూబ్? సో, ఫస్ట్ మైల్‌స్టోన్ చెప్తాను. 1 ఇయర్ కాకముందే నా ఛానెల్‌లో 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేనైతే అస్సలు అనుకోలేదు 1 ఇయర్ లోపు నాది అట్‌లీస్ట్ 1,000 అన్నా రీచ్ అవుతుందో లేదో అన్న సెల్ఫ్ డౌటింగ్ అనేది చాలా ఎక్కువ ఉండింది నాలో. బట్ నేను చేసిన హార్డ్ వర్క్‌కి 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను ఆ రోజు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పటి నుంచి నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో, ఓకే, నేను కూడా ఈ యూట్యూబ్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలుగుతాను అని చెప్పి. సో, అది మైల్‌స్టోన్ అనమాట. అండ్ నెక్స్ట్ షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి 100,000 మేబీ ఈ ఇయర్‌లో లేదా నెక్స్ట్ ఇయర్ లోపు అయిపోవాలి అని అనుకుంటున్నాను. అది గనక జరిగితే ఈ షార్ట్ టర్మ్ గోల్ కూడా ఫినిష్ అయిపోతుంది. సో, అది రీచ్ అయ్యే వరకు ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను నేను. అండ్ ఆఫ్‌కోర్స్ మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ లేకపోతే నేను ఎంత చేసినా వేస్టే. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగారు. సో, బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అంటే రీసెంట్‌గా నా గ్రాడ్యుయేషన్‌లో ఏంటంటే నేను నా క్లాస్ టాపర్ వచ్చాననమాట. సో, అది నా లైఫ్‌లో ఒక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సాడ్ అండ్ హ్యాపీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగారు. సో, రీసెంట్ టైమ్‌లో హ్యాపీ మూమెంట్ వచ్చేసి మా ఫ్యామిలీ అందరము కలిసి ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి ఫుడ్ తిన్నామనమాట డిన్నర్ లాగా. సో, అది చాలా చాలా స్పెషల్ అనమాట నాకు. అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ టోటలీ. అండ్ నెక్స్ట్ సాడ్ మూమెంట్స్ వచ్చి లాస్ట్ మంత్‌లో ఏంటంటే అంతగా రీచ్ రాలేదనమాట. సో, చాలా డిసప్పాయింట్ అయ్యి, డీమోటివేట్ అయిపోయి చాలా అయిందనమాట. లాస్ట్ మంత్ అయితే చాలా వర్స్ట్‌గా గడిచింది. సో, అదనమాట సాడ్ మూమెంట్. రీసెంట్ టైమ్స్‌లో చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అబౌట్ యువర్ సిస్టర్ బాండింగ్ అని అడిగారు. సో, సిస్టర్ గురించి చెప్పాలంటే ఆఫ్‌కోర్స్ తను నాకు బ్యాక్ బోన్ లాగా అనమాట. తను లేకపోతే నేను ఈరోజు మీ ముందర ఈ వీడియో కూడా చేసేదాన్ని కాదు. నాకు తనే చాలా సపోర్ట్ చేసింది యూట్యూబ్ చేయడంలో కానీ, యూట్యూబ్ స్టార్ట్ చేయడంలో కానీ. నా లైఫ్‌లో ఏంటంటే చాలా సపోర్ట్ చేసింది తను. సో, షీ ఈస్ లైక్ మై బ్యాక్ బోన్ అని చెప్తాను. అంతకు మించి నేను ఇంకేం చెప్పను. సో, దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. వచ్చేసి ఐ లవ్ ద వే యూ గెట్ రెడీ అనింది. లహరి తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను కూడా చాలా చాలా సపోర్ట్ చేసింది నా యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు. ఫస్ట్ వచ్చేసి టెల్ అస్ అబౌట్ హౌ యూ స్టార్టెడ్ యువర్ యూట్యూబ్ ఛానల్ అడిగింది. ఫస్ట్ నాకేంటంటే అట్లీస్ట్ నాకు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి అనే విషయం కూడా తెలియదనమాట. సో, తనే లహరి. తనే నాకు క్రియేట్ చేసి వెనకాల పోస్టర్ ఉంటుంది కదా బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, పోస్టర్ అన్ని పెట్టి నేమ్ ఫిక్స్ చేసి అవన్నీ తనే నాకు చేసి అండ్ ఎడిటింగ్ నేర్పించడం కానీ ఇలాంటివన్నీ చాలా హెల్ప్ చేసిందనమాట నాకు. తనని మాత్రం నేను లైఫ్‌లో ఇప్పటికీ మర్చిపోను. ఒకవేళ వాళ్ళు లేకపోతే నేను ఈరోజు ఈ వీడియో కూడా చేసేదాన్ని కాదు. చాలా చాలా సపోర్ట్ చేశారు అండ్ నన్ను నమ్మారు ఫస్ట్ వాళ్ళు. సో, వాళ్ళని అస్సలు మర్చిపోను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యువర్ ఎక్స్‌పెక్టేషన్ ఇన్ బిగినింగ్ అండ్ రియాలిటీ. సో, ఫస్ట్ వచ్చేసి బిగినింగ్‌లో నేను చెప్పాను కదా 1 ఇయర్ లోపు నాకు 1,000 వస్తుందా లేదా అన్న అంత సెల్ఫ్ డౌట్‌లో ఉన్నాననమాట. ఆ తర్వాత 10,000 వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, ఓకే, నా హార్డ్ వర్క్‌కి అట్‌లీస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ నా వైబ్‌ని చాలామంది మ్యాచ్ అయ్యే వాళ్ళు కూడా ఈ వరల్డ్‌లో ఉన్నారు అన్న ఒక ధైర్యం కూడా వచ్చిందనమాట. సో, అప్పటి నుంచి ఇంకా బాగా చేయడం స్టార్ట్ చేశాను వీడియోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పెక్టేషన్స్‌కి మనం ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తామో అంత టోటల్‌గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందనమాట యూట్యూబ్‌లో. అండ్ రీసెంట్ టైమ్‌లోనే నేను అది ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. లాస్ట్ మంత్ నేను చెప్పాను కదా అంతగా రీచ్ లేదు. యూట్యూబ్ అనేది మన చేతిలో అస్సలు ఉండదు. ఎప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళకే తెలీదు. కొన్ని అసలు మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయము. అలాంటివి వైరల్ అవుతాయి. మన ఒక వీడియోలో ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉండి అది వైరల్ అవ్వలేదంటే చాలా వైరల్ కాకపోయినా మన రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా చూడకపోతే చాలా చాలా డిసప్పాయింట్ అవుతాము. సో, అలా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. సో, మీరు ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారంటే పర్ఫెక్షన్‌ని పక్కన పెట్టి మీకు ఏ ఫీల్డ్‌లో బాగా మీకు గ్రిప్ ఉంది అంటే దానిపైన స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లిమెల్లిగా కంటెంట్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ నుంచే మనం పర్ఫెక్షన్‌ని చూసుకున్నామంటే యూట్యూబ్‌లో ఎప్పటికీ గ్రోత్ అనేది రాదు. అండ్ ఆఫ్‌కోర్స్ రోజు రోజుకి మనకి కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోతుంది యూట్యూబ్‌లో. సో, మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారంటే ఈ రోజే ఇప్పుడే స్టార్ట్ చేయండి. మంచి రోజు అవన్నీ వద్దు. ఇప్పుడే ఈ సెకండే స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హౌ ద జర్నీ ఈజ్ సో ఫార్ ఫర్ యూ అన్నారు.
ప్రస్తుతానికైతే బాగానే ఉంది. లాస్ట్ మంత్‌ని వదిలేస్తే అంతకుముందు మంత్ వరకు చాలా చాలా బాగా వచ్చింది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బానే వస్తుంది. సో, ఇంకా చాలా చాలా గ్రో అవ్వాలని అనుకుంటున్నాను. నాలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి. మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను అవన్నీ చాలా ఫ్రీగా మీతో షేర్ చేసుకుంటాను. మీ ఫ్యామిలీ మెంబర్‌గా అనుకోవచ్చు, లేదా మీ ఫ్రెండ్‌గా అనుకోవచ్చు నన్ను. మీరెంత బాగా నన్ను ఎంకరేజ్ చేస్తే ఆఫ్‌కోర్స్ నా నుంచి వీడియోస్ అనేవి అంత బాగా వస్తాయి. అండ్ ఇన్స్పిరేషన్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ. సో, ఇన్స్పిరేషన్ అంటే నాకు చాలా మందే ఉన్నారు. నేను చెప్పాను కదా! నా ఇంటర్మీడియేట్ నుంచి నేను యూట్యూబ్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశానని చెప్పి, చాలా ర్యాండమ్‌గా వీడియోస్ చూసేదాన్ని. చాలా మందే ఉన్నారు. మోస్ట్‌లీ నేనేంటంటే అబ్రాడ్ వాళ్ళవి చూసేదాన్ననమాట. వాళ్ళ మేకప్ లుక్స్ నాకెందుకో చాలా బాగా నచ్చుతాయి. చాలా బ్యూటిఫుల్‌గా చేస్తారు. అండ్ వాళ్ళ టెక్నిక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, వాళ్ళవి చూస్తూ చూస్తూ ఇష్టం కాస్త ప్యాషన్‌గా మారిపోయి, ఆ ప్యాషన్ ఇప్పుడు నాకు ప్రొఫెషన్‌గా కూడా మారిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. యూట్యూబ్ చేయడానికి మీ పేరెంట్స్‌ని ఎలా కన్విన్స్ చేశారు అని చెప్పి. యూట్యూబ్ చేయడానికి ఆఫ్‌కోర్స్ ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. అండ్ మాది మీరనుకున్న చాలామంది ఏంటంటే మీరు రిచ్ కదా అని అంటూ ఉంటారు. మీరనుకున్నంత రిచ్ అయితే కాదు. మాది చాలా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంటాలిటీ ఎలా ఉంటుందో మనందరికీ ఆఫ్‌కోర్స్ తెలుసు కదా! అండ్ వీళ్ళని కన్విన్స్ చేయడానికి ఇంట్లో ఒక మినీ యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. నేను మా అక్క చాలా కొట్లాడి అండ్ వాళ్ళకి మంచిగా చెప్పి కన్విన్స్ చేసి అలా చేశామనమాట. ఫస్ట్‌లో నేను చెప్పాను కదా! నేను నా ఫేస్ అనేది డైరెక్ట్‌గా పెట్టలేదు. ఒక బోర్డ్ పైన నేను ప్రాక్టీస్ చేసుకుంటూ అలా స్టార్ట్ చేశాను నా యూట్యూబ్ జర్నీని. దాని నుంచి నేను ఇలా ఎందుకు స్విచ్ అయ్యానంటే, చాలా మందికి దానిపైన ఒక ఐడియా ఉండదనమాట. సో, అది బోర్డ్ అంటారు. ఐ మేకప్ ప్రాక్టీస్ చేయడానికి చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఆ బోర్డ్ పైన నేను ఐ మేకప్స్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉండేదాన్ని. మీరు నా ఛానెల్‌లో కూడా వెళ్లి చూడొచ్చు. ఓల్డ్ వీడియోస్ చూస్తే ఆ బోర్డ్ పైనే ఉంటాయన్నమాట. సో, దానిపైన చేస్తుంటే చాలామంది అది మేకప్ అనుకోకుండా పెయింటింగ్ అంటూ ఉండేవాళ్ళనమాట. అది మేకప్ కాదు, పెయింటింగ్ అని చెప్పని వాళ్ళు ఎవరు ఉండరనమాట. పెయింటింగ్, పెయింటింగ్ అని అనేవాళ్ళు కానీ, మేకప్‌గా ఎవరు చూసేవాళ్ళు కాదు. సో, అది మేకప్ అని తెలియాలంటే ఆఫ్‌కోర్స్ ఎవరిదో ఒకరి ఫేస్ పెట్టి మనం మేకప్ చేసి చూపిస్తే తప్ప వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది రాదు. అండ్ ఆఫ్‌కోర్స్ నమ్మకం అనేది రాదు. సో, ఎవరో ఎందుకని చెప్పి నేనే నా ఫేస్ పెట్టి చేద్దామని అనుకున్నాను. అండ్ నా ఫస్ట్ వీడియో ఇప్పటికి చూస్తే నేను చాలా నవ్వుకుంటాననమాట. చాలా నర్వస్ ఫీల్ అయ్యేదాన్ని. ఫస్ట్ వీడియో కదా! అండ్ ఆఫ్‌కోర్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ మెంటాలిటీ మనందరికీ తెలిసిందే కదా! అమ్మాయి పెట్టకు ఫేసు అలా అని చెప్పేవాళ్ళు. చాలా కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడి, చెప్పి అవన్నీ చేసి ఈరోజు నేను 36 ఫ్యామిలీ వరకు రీచ్ అయ్యాననమాట. నేనైతే ఈ డెసిషన్ తీసుకున్నందుకు చాలా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మీ కంటెంట్‌ని ఎవరైనా కాపీ చేసారా? చేస్తే ఏం చేస్తారు మీరు అని అడిగారు. సో, ఈ క్వెషన్‌కైతే నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నా కంటెంట్‌ని ఒక ఇద్దరు ముగ్గురు కాపీ చేశారనమాట. నేను పేర్లు చెప్పకూడదని అనుకుంటున్నాను. నేను వాళ్ళని రీచ్ ఔట్ కూడా అవుదామని అనుకున్నాను. అంటే నా కంటెంట్‌ని సేమ్ నేను థంబ్‌నెయిల్‌లో ఏది పెట్టానో అదే పెట్టడం గానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ కంటెంట్ నేను చెప్పిన ఇన్ఫర్మేషనే వాళ్ళు చెప్పడం కానీ, మహా అయితే ఒక 2-3 లైన్స్ కొత్తవి యాడ్ చేయడం అలాంటివి చేశారు. యూట్యూబ్‌లో కాపీరైట్ ఆప్షన్ ఏంటంటే మనకి సేమ్ ఫేస్ పెట్టి, సేమ్ కంటెంట్‌ని అలా వేస్తే కాపీరైట్ వస్తుంది కానీ, నాకు తెలిసినంత వరకు మన కంటెంట్‌ని అంటే మనం మాట్లాడే సేమ్ కంటెంట్‌ని వేరే వాళ్ళు వాళ్ళ ఫేస్‌తో చెప్తే కాపీరైట్ రాదు అని అనుకుంటాను. బట్ నేను చూసాను కాపీరైట్ యాక్షన్ చేద్దాము అని. ఫస్ట్‌లోనే నేను ఈ డెసిషన్ తీసుకోలేదు. ఫస్ట్ మెల్లిగా మాట్లాడి చెప్దాము. రీసెంట్‌గా ఫేమస్ అవుతున్నారు. పేరు నేను చెప్పను. ఆఫ్‌కోర్స్ మీలో కూడా చాలామంది వాళ్ళని చూస్తున్నారనమాట. సో, తనేంటంటే అట్‌లీస్ట్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా చెప్పి తనతో మాట్లాడదాము. ఇలా కంటెంట్‌ని కాపీ చేయడం మంచిది కాదు. నాకు కూడా ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. నీ కంటెంట్ తీసి నేను కాపీ చేసి పెట్టాలి అని అనుకుంటే, సో, రిమూవ్ చేస్తే బావుంటుంది అని మంచిగా మాట్లాడదామని అనుకున్నాను. తనేంటంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్లాక్ చేసిందనమాట. ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. సో, ఇంకా ఆఫ్‌కోర్స్ నేనేం చేయలేకపోయాను. అండ్ ఆడియన్స్ అనేది మన వైపు ఎప్పుడూ ఉంటారని నాకు తెలుసు. నా కంటెంట్‌ని మీరు ఒకవేళ తన కంటెంట్‌లో చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరో ఒకరు చెప్తారు. ఆ భయంతోన్నా తను చెయ్యదేమో అని అనుకుంటున్నాను. బట్ ఆడియన్స్‌లో ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలియలేదనుకుంటా. ఎవరు అసలు కమెంట్స్‌లో కూడా చెప్పలేదు. ఇక నేను కూడా వదిలేసాను ఏం చేస్తాను. అండ్ మన కంటెంట్‌ని ఎవరైనా క్రెడిట్స్ ఇవ్వకుండా
ఇలా తీసేసుకుంటే చాలా బాధ అవుతుంది. అదొక కంటెంట్ క్రియేటర్‌కే అర్థమవుతుందనమాట నేను చెప్పేది. ఎందుకంటే నాకు తెలుసు నేను ఒక వీడియో చేయాలి అంటే ఎంత బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ చేస్తానో ఆల్మోస్ట్ ఒక 3-5 అవర్స్ నేను రీసెర్చ్ చేయడానికే డెడికేట్ చేస్తాననమాట. సో, అలాంటి కంటెంట్ ఒక 13 మినిట్స్ చూసి తను ఆ వీడియోని దొంగలిచ్చిందంటే ఇంకా నాకు మాటలు కూడా లేవు. ఏం చేస్తాం, ఎంతైనా ఒరిజినలే, డూప్లికేటే అని వదిలేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఎర్నింగ్స్. ఓహ్ మై గాడ్! నాకు రీసెంట్‌గానే ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట యూట్యూబ్‌లో. నాకేం మరీ లాక్స్‌లో వస్తుందని చెప్పను. అండ్ ఆఫ్ కోర్స్ ఎంత ఇన్‌కమ్ వస్తుంది అని చెప్పి యూట్యూబ్‌లో కూడా చెప్పకూడదనమాట. అది యూట్యూబ్‌లో ఒక రూల్. సో, ఎంత వస్తుందని చెప్పను కానీ, నాకు నా మేకప్ ప్రొడక్ట్స్ కొనడానికైతే ప్రస్తుతానికి సరిపోతాంది. అంతకు మించి ఏమి ఎక్కువ రావట్లేదు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, "అక్క మీ స్టడీస్ అయిపోయిందా? ఒకవేళ అయితే నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి?" అని అడిగారు. సో, యెస్, నా స్టడీస్ అనేది అయిపోయింది. గ్రాడ్యుయేషన్ చేశాననమాట. బీసీఏ చేశాను. నేను గ్రాడ్యుయేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. నేను చదివిన చదువుకి, నేను చేసే పనికి సంబంధం ఉండదు. ఇంకొకటి కూడా చెప్పాలని అనుకుంటున్నాను. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళన్నారంట, ఆహ్, నాకు చదువు లేక లేదా నేను ఫెయిల్ అయ్యానని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పి. నేను నా గ్రాడ్యుయేషన్‌లో క్లాస్ టాపర్ అనమాట. నాకు జాబ్ కూడా ఆల్మోస్ట్ 3-4 ఆఫర్స్ వచ్చాయి. నేనే వెళ్ళలేదు. ఎందుకంటే మా అక్క 9-5 జాబ్ చేసి ఎంత సఫర్ అవుతుందో నాకు తెలుసు. నేను ఆ ఫీల్డ్ వద్దు అనే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇదేంటంటే నాకు ఇష్టమైన పని అండ్ మేకప్ అనేది నేను ఎంతసేపైనా మాట్లాడుతూ చేస్తూ ఉంటాను. సో, అందుకే చేశాననమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఇక చదువు టైమ్ పాస్‌కి చదివావా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. టైమ్ పాస్‌కి అయితే చదివేదాన్నయితే. క్లాస్ టాపర్ రావాల్సిన అవసరం ఉండదు కదా! సో, ఏదైనా నేను ఒక వర్క్ చేశానంటే నాలో 100% నేను అనేది ఇస్తాను. మీ క్వెషన్‌కి ఆన్సర్ అనేది దొరికిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, "వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్?" అని అడిగారు. సో, బిగ్గెస్ట్ ఫియర్ అలాంటిది మనలో లేదనమాట. ఎవరికీ భయపడడం అలాంటివేమి మనలో లేవులెండి. కానీ ఒక భయముంది నాకు. ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే ఒక టైప్ ఆఫ్ భయమొస్తుంది నాకు. సో, సోషల్ యాంగ్జైటీ అని చెప్పొచ్చు. అందుకే నేను మోస్ట్‌లీ ఎక్కువ బయట తిరగను. అండ్ కొత్త వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడలేననమాట. ఇంట్రోవర్ట్ థింగ్స్. మీరొకవేళ ఇంట్రోవర్ట్ అయితే మీకు దేని గురించి చెప్తున్నానో అర్థమవుతుంది. మరీ ఇంట్రోవర్ట్ అంటే మరీ అంత ఇంట్రోవర్ట్ కాదు. సో, సెలెక్టివ్‌గా ఎక్స్‌ట్రోవర్ట్ అనమాట నేను. సెలెక్టివ్ పర్సన్స్‌తో మాత్రమే ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఉంటాను. కొంచెం పరిచయం అయిందంటే నేనేంటో చూపిస్తాను. వచ్చేసి, "అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ మీన్స్ నెక్స్ట్ ఏంటి?" అని అడిగారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌ని ఇంప్రూవ్ చేసుకొని చాలా మంచి కమ్యూనిటీని బిల్డప్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది నేను అనుకున్న టైంకి అయిపోతే నెక్స్ట్ నేను మేకప్ కోర్సెస్ ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. ఒక మంచి మేకప్ కోర్స్, బ్రైడల్ కోర్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో, నేను అనుకున్నవన్నీ జరిగితే ఖచ్చితంగా అది చేస్తాను. సో, నా నెక్స్ట్ ప్లాన్ వచ్చే ఇది. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, "మీరు బ్యూటీషియన్ కోర్స్ చేశారా?" అని అడిగారు. నేను ఎలాంటి కోర్స్ చేయలేదు. నా అంతట నేనే అన్నీ నేర్చుకున్నా ఇవన్నీ. సో, నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎలా కన్విన్స్ చేశాను అన్నీ నేను మీకు చెప్పాను కదా! అండ్ నెక్స్ట్ కంటెంట్ ఎలా నేను ఎడిట్ చేస్తానని చాలామంది అడుగుతున్నారు. మీకు ఒకవేళ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. నేను ఎలా ఎడిట్ చేస్తాను వీడియోస్ అనేది ఒక డీటెయిల్ వీడియో అనేది చేస్తాను. సో, ఈ వీడియోలో నేను అది చెప్పానంటే చాలా లెంతీ అయిపోతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఆఫ్ కోర్స్ చాలామంది కంటెంట్ క్రియేటర్స్ కూడా నా వీడియోస్ చూస్తున్నారంటే మీకు ఒకవేళ హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అదంటే ఖచ్చితంగా నేను ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇంకొక విషయం కూడా నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. మీకు నా పేరు తప్ప ఇంకా ఏది డీటెయిల్స్ నా బ్యాక్‌గ్రౌండ్ గురించి కానీ, నేనేం చేస్తాను, నేనెక్కడి నుంచి వచ్చాను, ఇవేవీ తెలియకుండా మీరు నన్ను సపోర్ట్ చేశారు. నా గురించి తెలియకుండానే మీరు 36K సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ చెప్తాను. ఎందుకంటే నా బ్యాక్‌గ్రౌండ్ ఏది తెలియకుండా కంటెంట్ మీకు నచ్చింటేనే కదా ఆఫ్‌కోర్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ మీరు నా నుంచి ఏదైనా నేర్చుకునుంటే కదా సబ్స్క్రైబ్ చేసుకునుంటారు. అండ్ నా గురించి తెలియకుండా ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. సో, ఇప్పటికే హై టైమ్ అయిపోయింది. ఇప్పటికి నా గురించి చెప్పకపోతే బాగుండదు అని చెప్పి ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాననమాట. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, "మీరు ఫ్యామిలీతో ఉంటారా? లేదా మీ అక్క, మీరు మాత్రమే సెపరేట్‌గా ఉంటారా?" అని అడిగారు. అండ్ కొరియన్ స్కిన్ కేర్ పైన కూడా ఒక డీటెయిల్ వీడియో చేయమన్నారు.
నేను ఇప్పటి వరకు ఎలాంటి కొరియన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయలేదు. యూజ్ చేయాలి అని ఫ్యూచర్లో అనుకుంటున్నాను. సో ప్రోడక్ట్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత తప్పకుండా చేస్తాను. వచ్చేసి మీరు ఫ్యామిలీతో ఉంటారా లేదా మీ అక్క మీరే అని అడిగారు కదా. నేను ఫ్యామిలీతో ఉంటాను. మమ్మీ, డాడీ, అక్క, నేను నలుగురం కలిసి ఉంటామన్నమాట. వై డిడ్ యూ చూస్ కంటెంట్ క్రియేషన్? సో కంటెంట్ క్రియేషన్ ఎందుకు నేను చూస్ చేశాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరి కింద పని చేయడం ఇష్టం ఉండదన్నమాట. ఇది పొగరన్నా అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, బట్ ఒకరి కింద పని చేయడం నాకు ఇష్టం ఉండదు. అండ్ నాకు ఇష్టమైన పని మాత్రమే చేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పాను కదా, నేను మేకప్ గురించి ఎంతసేపు అయినా మాట్లాడగలను. సో ఇది కరెక్ట్ నాకు అని చెప్పి నేను యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగారు. ఈ క్వశ్చన్ నాకు కమెంట్స్లో చాలా వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ నేను ఆ క్వశ్చన్ని ఇగ్నోర్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి, అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి, మదనపల్లి అనే టౌన్ నుంచి వచ్చారనమాట. మీకు ఒకవేళ మా టౌన్ గురించి తెలియదంటే గూగుల్లో వెళ్ళి ఆంధ్ర ఊటీ అని సర్చ్ చేశారంటే మా ఊరు గురించి వస్తుంది అనమాట. మీరు డీటెయిల్గా అక్కడ చదువుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ స్కిన్ స్టార్టింగ్ నుంచి అంతే క్లియర్గా ఉందా లేదా స్కిన్ కేర్ యూజ్ చేసినప్పటి నుండి ఇలా క్లియర్గా స్కిన్ వచ్చిందా అని అడుగుతున్నారు. సో స్కిన్ వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి బాగుండేది. అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ సో బ్లెస్డ్ విత్ గుడ్ స్కిన్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. సో ఈ స్కిన్ని నేను ఇలానే మెయింటైన్ చేయాలంటే అఫ్ కోర్స్ నేను స్కిన్ కేర్ అనేది చేసుకోవాలి. సో నా స్కిన్ టైప్కి సెట్ అయ్యే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి ఆ స్కిన్ అనేది అలానే మెయింటైన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. స్కిన్ కేర్ అండ్ మేకప్ ఐటమ్ యూ కాంట్ లీవ్ వితౌట్ అని అడిగారు. ఫస్ట్ స్కిన్ కేర్ అంటే బ్రాండ్స్ చెప్పాను, ఏ ప్రోడక్ట్ లేకుండా ఉండలేనో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి స్కిన్ కేర్లో మాయిశ్చరైజర్, అండ్ సెకండ్ వచ్చేసి లిప్ బామ్, అండ్ థర్డ్ వచ్చేసి సన్ స్క్రీన్. సో ఈ మూడు లేకపోతే నేను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో బ్రతకలేను అనమాట. అండ్ మేకప్కి వస్తే లిప్స్టిక్ ఫస్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కారా. సో ఈ మూడు నా ఫేవరెట్ అనమాట. స్కిన్ కేర్లో ఈ మూడు ఫేవరెట్, అండ్ మేకప్లో ఈ మూడు ఫేవరెట్ అనమాట. మళ్ళీ ఇంకొకరు ఎవరో అడిగారు వీడియోస్ని ఎలా ఎడిట్ చేశారని చెప్పి. సో మీకు ఒకవేళ నేను ఎలా ఎడిట్ చేస్తాను అని తెలుసుకోవాలని ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఎక్కువ మంది కమెంట్ చేస్తేనే చేస్తాను, ఎందుకంటే ఇది అఫ్కోర్స్ నా కేటగిరీకి సంబంధించినది కాదు కదా. ఒకవేళ ఎక్కువ మందికి హెల్ప్ అవుతుందంటే తప్పకుండా చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ఐడియాస్ గురించి అడిగారు. సో ఫస్ట్లో అయితే కంటెంట్ ఐడియాస్ చాలా చాలా కష్టంగా ఉండేది కంటెంట్ వెతుక్కోవడానికి. సో నేను చెప్పాను కదా మేకప్ గురించి ఎంతసేపు అయినా మాట్లాడతాను అని చెప్పి, అందుకే ఆ టాపిక్ని చూస్ చేసుకున్నాను. ఫస్ట్ మేకప్ చేయడం నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లిగా స్కిన్ కేర్ వీడియోస్ని ఇంప్లిమెంట్ చేశాను. అండ్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా నాకు ఆడియన్స్ రావడం స్టార్ట్ అయిందనమాట. సో ఆడియన్స్ నుంచి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని అడిగితే వాళ్ళు కమెంట్స్లో చెప్పేవాళ్ళు అనమాట. సో ఆ టాపిక్స్ని తీసుకొని నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆడియన్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చెప్పిన వీడియోస్ ఆఫ్ కోర్స్ నేను చేస్తాను. సో ఇలా నేను నా టాపిక్ని చూస్ చేసుకుంటాను కంటెంట్ క్రియేటింగ్లో. సో ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. నా గురించి ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ Q&A వీడియోలో ప్లాన్ చేద్దాము. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఎలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.